హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు another వీడియో ఆన్ AWS క్లౌడ్. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అంటే AWSకి సంబంధించిన AMI వర్సెస్ స్నాప్షాట్స్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే మనం చూస్తున్నాం. అసలు AMI అంటే ఏంటి, స్నాప్షాట్స్ అంటే ఏంటి? బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. AMI అని అంటే మన EC2 లాంచ్ చేసే ముందు ఫస్ట్ స్టెప్లో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, లేకపోతే అందులో ఏ అప్లికేషన్స్ ప్రీ ఇన్స్టాల్డ్గా రావాలి, లేదంటే ఆ విర్చువలైజేషన్ అనేది పారా విర్చువలైజేషనా లేకపోతే హార్డ్వేర్ విర్చువలైజేషనా. సో వీటన్నిటిని మనం మన ఇన్స్టెన్స్ ఒక EC2 ఇన్స్టెన్స్లో లాంచ్ చేయాలి అని అంటే ఫస్ట్ స్టెప్లో AMI అనేది చూస్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే AMI అంటే ఏంటి? సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే AMI అంటే ఏంటంటే కస్టమ్ AMI. ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత దానిని ఏ విధంగా బ్యాకప్ తీసుకోవాలి, ఆ బ్యాకప్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అట్లానే స్నాప్షాట్ అంటే కూడా మేబీ బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. స్నాప్షాట్ అంటే EBS వాల్యూమ్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఏం చేస్తాము అని అంటే బ్యాకప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దానిని మనం స్నాప్షాట్ అనేది తీసుకుంటాం. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసిందే. అయితే మనం వీటి గురించి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అసలు ఇవి తీసినప్పుడు లేకపోతే ఒక బ్యాకప్ మనం AMI యూజ్ చేసుకుని కానీ స్నాప్షాట్ యూజ్ చేసిన కానీ మనం తీసినప్పుడు బ్యాకప్ తీసినప్పుడు AWS బ్యాక్ ఎండ్లో ఏ విధంగా స్టోర్ చేస్తుంది. సో ఫస్ట్ ఎక్కడ స్టోర్ చేస్తుంది? సో ఇవి మీ అకౌంట్లోనైతే బాగానే కనిపిస్తున్నాయి. స్నాప్షాట్స్లోకి వెళ్తే మీకు ఆ అకౌంట్లో ఉన్న స్నాప్షాట్స్ కనిపిస్తాయి, లేకపోతే AMIలో ఉన్నటువంటి AMIs అనేది అయితే మీకు కనిపిస్తాయి. కానీ బ్యాక్గ్రౌండ్లో AWS అనేది వాటిని ఎక్కడ మేనేజ్ చేస్తుంది, ఏ డేటాబేస్లో మేనేజ్ చేస్తుంది, లేకపోతే S3లో మేనేజ్ చేస్తుందా, లేకపోతే వేరే ఏ సర్వీస్లో మేనేజ్ చేస్తుంది. సో వీటికి యాక్సెస్ అనేది ఎవరికి ఉంది అన్నట్టు విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అట్లనే ఒక బ్యాకప్ అనేది స్నాప్షాట్ కానీ AMI కానీ తీసినప్పుడు బ్యాక్ ఎండ్లో AWS దాన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే EC2 ఇన్స్టెన్స్కి ఒక 4-5 వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి. ఆ 4-5 వాల్యూమ్స్లో ఒక వాల్యూమ్ని మీరు తీసుకుని సో నెంబర్ ఆఫ్ స్నాప్షాట్స్ అనేది క్రియేట్ చేశారు, ఒక 10 స్నాప్షాట్స్ అనేది క్రియేట్ చేశారు. అది AWS బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ఆ 10 స్నాప్షాట్స్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంది. సో ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది కూడా మనం చూడబోతున్నాం. సో ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో AWS ఆ స్నాప్షాట్స్ని కానీ AMIస్ని కానీ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ చూద్దాం. సో అంటే ఆ 10 స్నాప్షాట్స్కి కూడా 10 డిఫరెంట్ వాల్యూమ్స్ చేస్తుందా, లేకపోతే అసలు ఎట్లా ఆర్గనైజ్ చేస్తుంది, ఎట్లా క్రియేట్ చేస్తుంది అనేది మనం చూడాలి. అట్లా నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఈ స్నాప్షాట్ని మీరు ఏదైతే స్నాప్షాట్ కానీ AMI అయితే ఉందో సో ఈ స్నాప్షాట్ని తీసినప్పుడు AMIని తీసినప్పుడు వాటిని మళ్ళీ కూడా మనకి అవసరం వచ్చి రీస్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు AWS వాటిని ఏ విధంగా రీస్టోర్ చేస్తుంది, ఆ బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ ఏంటి, ఈ విషయం కూడా మనం చూద్దాం. అట్లానే ఈ స్నాప్షాట్స్ AMIs తీశారు కదా, మరి ఇవి డిలీట్ చేసినప్పుడు AWS వాటిని ఏ విధంగా డిలీట్ చేస్తుంది? ఒకటి స్నాప్షాట్ డిలీట్ చేసేస్తే అన్నీ డిలీట్ అయిపోతాయా, లేకపోతే ఒక స్నాప్షాట్ డిలీట్ చేస్తే ఆ ఒక్క స్నాప్షాటే డిలీట్ అవుతుందా? సో ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం. సో డిలీట్ చేసినప్పుడు ఏ విధంగా జరుగుతుంది. అట్లాగే లాస్ట్ వన్ బట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అని అంటే బిల్లింగ్. ఈ స్నాప్షాట్స్ కానీ AMI కానీ తీసినప్పుడు మనకి బిల్లింగ్ అనేది ఏ విధంగా పడుతుంది. సో ఈ 5 డిఫరెంట్ టాపిక్స్ నుంచి, ఈ 5 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి కూడా మనం AMI అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, స్నాప్షాట్ అనేది ఏ విధంగా ఉంటుంది. బేసికలీ AMI క్రియేట్ చేయాలి అని అంటే EC2 కన్సోల్కి వెళ్ళి అక్కడ యాక్షన్స్లో మనకి క్రియేట్ ఇమేజ్ అనేది ఉంటుంది. సో అది ఎవరైనా చేస్తారు. కానీ ఆ క్రియేట్ ఇమేజ్ కానీ లేకపోతే ఒక వాల్యూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్రియేట్ స్నాప్షాట్ అనే ఆప్షన్ అయితే అది కూడా ఎవరైనా చేస్తారు. సో కానీ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అని అంటే ఒక ఎక్స్పర్ట్ లాగా ఒక మంచి నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి అని అంటే అసలు ఒక AMI కానీ ఒక స్నాప్షాట్ కానీ తీసినప్పుడు బ్యాక్ ఎండ్లో దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది. 1-2 స్నాప్షాట్స్ అయితే ఓకే ఎవరైనా మేనేజ్ చేస్తారు మన అకౌంట్స్లో. కానీ ప్రొడక్షన్ అకౌంట్స్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అని అంటే ఒక అకౌంట్లోనే స్నాప్షాట్స్ అనేది ల్యాక్స్ ఆఫ్ స్నాప్షాట్స్ ఉంటాయి. మరి ల్యాక్స్ ఆఫ్ స్నాప్షాట్స్ ఉన్నప్పుడు అన్ని ల్యాక్స్ ఉన్నప్పుడు మనకి బిల్లింగ్ కూడా అదే విధంగా పడుతుంది కదా. మరి మనం అక్కడ బిల్లింగ్ అనేది ఆప్టిమైజ్ చేయాలన్న ఆలోచనతో ఉండాలి. అట్ ద సేమ్ టైం మరి అన్ని ల్యాక్స్ ఆఫ్ స్నాప్షాట్స్ లేకపోతే థౌజండ్స్ ఆఫ్ స్నాప్షాట్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో అట్లా ఆర్గనైజ్ చేయకపోతే మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే మనం ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ చేసుకోవాలి. ఎవ్రీడే మనం స్నాప్షాట్ క్రియేట్ చేసుకోవడం లేకపోతే AMI క్రియేట్ చేసుకోవడం కాదు, కానీ సో వాటిని క్లీనప్ కూడా ఏ విధంగా చేసుకోవాలి. సో ఇట్లా ఎవ్రీడే 1 స్నాప్షాట్ తీసుకుంటూ పోతే 1 ఇయర్కి 365 స్నాప్షాట్స్ వస్తాయి. అదే 10 ఇయర్స్కి సో అట్లా మేబీ 1500 or 2000 అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాప్షాట్ 3000 స్నాప్షాట్స్ అనేది మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదే ఎవ్రీ 1 అవర్కి స్నాప్షాట్ తీస్తే సో 24/7 1 వీక్కి 24/7 స్నాప్షాట్స్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. అది ఎవ్రీ 5 minutes ఎవ్రీ 10 minutes స్నాప్షాట్ తీస్తే సో అక్కడ చూస్తే వాల్యూమ్ అనేది అట్లా పెరిగిపోతూ ఉంటుంది. అది ఒక ఇన్స్టెన్స్కి అయితే అంత ఉంటుంది. మన అకౌంట్లో ఒక 50 ఇన్స్టెన్సెస్ ఉంటే ఆ 50 ఇన్స్టెన్సెస్
కి మనం ఎవ్రీ 1 అవర్ ఒక ఏఎంఐ తీస్తుంటే సో ఎవ్రీ 1 అవర్కి 50 ఏఎంఐస్ అక్యూములేట్ అవుతాయి, అంటే 50 × 24 అవర్స్. సో అన్ని ఏఎంఐస్ అనేది క్రియేట్ అవుతాయి. మరి వీటన్నిటిని ఆర్గనైజ్ చేయాలి, వీటన్నిటిని మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, లేకపోతే అంత కాస్ట్ని మనం ఆప్టిమైజ్ చేయాలి అని అంటే ఈ ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో అందు గురించి మనం మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామనంటే ఫస్ట్ స్నాప్షాట్ గురించి చూద్దాం, స్నాప్షాట్ తర్వాత ఏఎంఐస్ గురించి చూద్దాం. సో స్నాప్షాట్స్ చూసినప్పుడు అసలు ఈ 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు మనం స్నాప్షాట్ అంటే ఏంటనేది చూద్దాం. సో బేసికలీ స్నాప్షాట్ అంటే అందరికీ కూడా తెలిసిందే, ఒక ఈబిఎస్ వాల్యూమ్ ఏదైతే మన EC2 ఇన్స్టెన్స్లో ఒక వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతుందో ఆ వాల్యూమ్కి కనుక మనం బ్యాకప్ అనేది తీసుకోవాలి అని అంటే చాలామందికి అసలు బ్యాకప్ ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది ఒక వాల్యూమ్తో లాంచ్ చేసినప్పుడు ఒకవేళ ఆ EC2 ఇన్స్టెన్స్ అనేది మనం ఏదైనా చేసినా లేకపోతే సర్వర్ హార్డ్వేర్ కనుక క్రాష్ అయిపోయినా సో మనకు అక్కడ మళ్ళీ అదే డేటాని ప్రీ పాపులేట్ చేసుకోవడం గురించి మనం బ్యాకప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా బ్యాకప్ అనేది లేకపోతే సర్వర్ క్రాష్ అయిపోయినప్పుడు మనకు దగ్గర మళ్ళీ మొత్తం అంతా కూడా ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సర్వర్లో ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే ఆ డేటా అంతా కూడా పోతుంది. సో కస్టమర్ డేటా అంతా కూడా పోతే మనకి ఏమవుతుంది అంటే చాలా నష్టమే జరుగుతుంది. సో అది వాస్తవంగా జరిగింది. అట్లే అందు గురించి ఇక్కడ బ్యాకప్ అనేది ఐదర్ స్నాప్షాట్ కానీ లేకపోతే ఏఎంఐ యూస్ చేసి కానీ బ్యాకప్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో స్నాప్షాట్కి ఏఎంఐకి డిఫరెన్స్ అనేది మనం స్నాప్షాట్ డిస్కస్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఒక ఈబిఎస్ వాల్యూమ్కి మనం బ్యాకప్ తీయాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటి అని అంటే స్నాప్షాట్. సో స్నాప్షాట్ తీసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకున్నటువంటి వాల్యూమ్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా మొత్తం కూడా కాపీ అయిపోతుంది, మొత్తం కూడా ఒక బ్యాకప్ లాగా వచ్చేస్తుంది. అయితే బ్యాకప్కి వాల్యూమ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే వాల్యూమ్లో డేటా అంతా కూడా ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఒక హార్డ్ ఫార్మాట్లో కాకుండా ఒక కోల్డ్ ఫార్మాట్లో స్నాప్షాట్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మనం స్టోరేజ్ అని మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఒక స్నాప్షాట్ అనేది తీసినప్పుడు ఆ స్నాప్షాట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, మన అకౌంట్లోకి వెళ్ళి అక్కడ స్నాప్షాట్స్ అనేది EC2 కన్సోల్లోకి వెళ్ళి స్నాప్షాట్స్ అనేది క్లిక్ చేస్తే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాప్షాట్స్ అన్నీ కూడా కనపడతాయి. కానీ బ్యాక్ ఎండ్లో ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే S3లో స్టోర్ అవుతుంది. సో AWS కూడా స్నాప్షాట్స్ తీసినప్పుడు అక్కడ మనం తీసినటువంటి స్నాప్షాట్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేస్తుంది అని అంటే మీ అకౌంట్లోనే మీకున్నటువంటి S3 బకెట్స్లోనే స్టోర్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఆ AWS స్నాప్షాట్ స్టోర్ చేసేటువంటి S3 బకెట్ అనేది మీకు విజిబిలిటీ ఉండదు. మీ అకౌంట్ S3 బకెట్లోకి వెళ్ళి కనుక చూస్తే, మీ అకౌంట్ S3 కన్సోల్లో కనుక వెళ్ళి చూస్తే అక్కడ మీకు ఆ బకెట్స్ అనేవి కనిపించవు. ఎందుకని కనిపించవు అని అంటే AWS సెక్యూరిటీ పర్పస్ కోసం ఆ బకెట్స్ ఏమి కూడా యూజర్స్కి కానీ ఆ అకౌంట్ హోల్డర్స్కి కానీ కనపడకుండా దీన్ని అయితే మెయింటైన్ చేస్తుంది. సో అందు గురించి ఈ S3 బకెట్స్ని ఏమని కాల్ చేస్తారు అని అంటే ఒపాక్ బకెట్స్ అని చెప్పేసి కాల్ చేస్తారు. సో ఒపాక్ బకెట్స్ అని అంటే అక్కడ బకెట్స్ ఉంటాయి కానీ మనకు కనిపించవు. సో ఎందుకు కనిపించు అని అంటే AWS ఫర్ సెక్యూరిటీ రీజన్స్, అట్లాగే ఫర్ మెయింటెనెన్స్ పర్పస్ AWS ఏం చేస్తుంది అని అంటే వీటిని అయితే హైడ్ చేసేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం అర్థం చేసుకుందాం, ఒకవేళ S3 బకెట్ కనుక మనకు కనబడిందే అనుకోండి, ఎప్పుడైనా ఎవరో ఒకరు ఆ పర్టికులర్ S3 బకెట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ స్నాప్షాట్ని డిలీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే అకౌంట్ హోల్డర్ నేనే కాబట్టి నేను డిలీట్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. సో ఇట్లా మీరు ఆబ్జెక్ట్ డైరెక్ట్గా S3లోకి వెళ్ళిపెట్టి దాన్ని డిలీట్ చేసేస్తే ఏమవుతుంది అని అంటే అక్కడ మీకు EC2లో ఉన్నటువంటి స్నాప్షాట్ కన్సోల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ అనేది మిస్ అవుతుంది. అట్లా రిఫరెన్స్ మిస్ అయినప్పుడు మీకు అక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో అందు గురించి ఈ స్నాప్షాట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి అని అంటే EC2 కన్సోల్ స్నాప్షాట్స్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు అక్కడ స్నాప్షాట్స్ అనేవి కనిపిస్తాయి, బట్ ఈ S3 బకెట్ అనేది మీకు కనిపించదు. సో అందు గురించి వీటిని ఏమని కాల్ చేస్తారు అని అంటే ఒపాక్ S3 బకెట్స్ అని అయితే కాల్ చేస్తారు. సో మీరు స్నాప్షాట్ తీసినప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే ఇక్కడే స్టోర్ అవుతుంది. అయితే మెయిన్గా స్నాప్షాట్ అనేది దేనికి అని అంటే ఓన్లీ EBS వాల్యూమ్కి, EC2 సర్వర్కి స్నాప్షాట్ అనేది తీరు. EC2 సర్వర్కి మీరు ఎంటైర్ సర్వర్కి బ్యాకప్ తీసుకోవాలి అని అంటే అప్పుడు మీరు ఏమి యూజ్ చేస్తారు అని అంటే AMI యూజ్ చేస్తారు. సో ఒక వాల్యూమ్ అంటే ఒక హార్డ్ డిస్క్కి మాత్రమే మనం బ్యాకప్ తీసుకోవాలి అని అంటే అప్పుడు మనం స్నాప్షాట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. లేదు నాకున్నటువంటి సర్వర్ మొత్తానికి బ్యాకప్ తీసుకోవాలి అని అంటే అప్పుడు AMIగా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ చూడండి. సో స్నాప్షాట్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ వాల్యూమ్కి అయితే స్నాప్షాట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక EC2 సర్వర్ ఉంది, ఈ EC2 సర్వర్కి ఒక EBS వాల్యూమ్ అయితే అటాచ్ చేసి ఉంది. సో చూడండి, ఇప్పుడు మీరు బ్యాకప్ తీసినప్పుడు ఏమవుతుంది అని అంటే బ్యాకప్ అంటే ఓన్లీ స్నాప్షాట్ తీస్తున్నారు. సో స్నాప్షాట్ తీసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఓన్లీ పర్టికులర్ డేటా ఒకటి మాత్రమే ఈ పర్టికులర్ స్నాప్షాట్లోకి అయితే స్టోర్ అవుతుంది.
ఒక స్నాప్షాట్, ఒక ఈబీఎస్ ఉంది, ఒక స్నాప్షాట్ తీసుకుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే EC2కి సెకండ్ ఈబీఎస్ వాల్యూమ్ ఉంది. సెకండ్ ఈబీఎస్ వాల్యూమ్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు స్నాప్షాట్ అనేది ఓన్లీ పర్టికులర్ వాల్యూమ్కి తీస్తారు కాబట్టి ఈ ఒక్క బ్యాకప్ మీకు ఉంటుంది. ఈ ఎడిషనల్ వాల్యూమ్ బ్యాకప్ అనేది మీకు ఉండదు. సో ఇక్కడ ఎడిషనల్ వాల్యూమ్ బ్యాకప్ అనేది మీకు ఉండాలి అని అంటే సో అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే మళ్ళీ దీనికి ఒక స్నాప్షాట్ అనేది తీసుకుంటారు. సో ఇట్లా నాకు ఏమవుతుంది అని అంటే ఒకే సర్వర్కి ఒక 10 వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక వాల్యూమ్ ఉంది, ఇక్కడ ఒక వాల్యూమ్ ఉంది, ఇక్కడ ఒక వాల్యూమ్. సో ఈ వాల్యూమ్స్ అన్నిటికీ కూడా నేను బ్యాకప్ తీసుకోవాలి అని అంటే త్రూ స్నాప్షాట్ ద్వారా విడివిడిగా ఈ వాల్యూమ్కి ఒకసారి, ఈ ఈబీఎస్కి ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, మొత్తం 5 యాక్షన్స్ అనేది నేను చేయాల్సి ఉంటుంది. అదొకటి. అట్లనే మీకు ఇక్కడ ఏం స్నాప్షాట్ ఏం బ్యాకప్ వస్తుంది అని అంటే ఓన్లీ ఈ వాల్యూమ్స్ బ్యాకప్ అయితే వస్తుంది. కానీ సర్వర్ బ్యాకప్ వస్తుందా అని అంటే సర్వర్ బ్యాకప్ అయితే మీకు ఇక్కడ రావట్లేదు. సో సర్వర్ బ్యాకప్ రావట్లేదు కాబట్టి ఒకవేళ ఈబీఎస్ వాల్యూమ్స్ బ్యాకప్ అంతా కూడా మీ దగ్గర ఉన్నా ఇక్కడ సర్వర్ బ్యాకప్ అనేది మీ దగ్గర లేదు కాబట్టి ఒకవేళ ఈ సర్వర్ క్రాష్ అయినప్పుడు మీరు ఈ వాల్యూమ్స్ నుంచి ఈ సర్వర్ని రీస్టోర్ చేయగలరా అని అంటే చేయలేరు. ఓన్లీ పర్టికులర్ వాల్యూమ్స్ మాత్రం రీస్టోర్ చేయగలరు. ఈ సర్వర్ని అయితే రీస్టోర్ చేయలేరు. ఈ సర్వర్ని రీస్టోర్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ సర్వర్లో ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్, ఏదైతే వర్షన్స్, ఏదైతే ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్, ఏదైతే హోస్టెడ్ సర్వర్స్ ఉంటాయో అవేమీ కూడా మీకు ఇక్కడ వాల్యూమ్స్లో ఎక్కడా కూడా స్టోర్ అవ్వదు ఆ ఇన్ఫర్మేషన్. సో మీకు ఏమవుతుంది అన్నాడు అప్పుడు మీరు ఏం చేయాలి, సెపరేట్గా వేరొక సర్వర్ ఏదో లాంచ్ చేసుకొని అప్పుడు ఆ సర్వర్కి ఒక రూట్ వాల్యూమ్ ఏదో వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయిన తర్వాత ఈ ఈబీఎస్ వాల్యూమ్స్ అన్నీ కూడా ఏదైతే ఇక్కడ స్నాప్షాట్స్ తీసుకుని పెట్టుకున్నారో ఈ స్నాప్షాట్స్ని మళ్ళీ ఈబీఎస్ కింద కన్వర్ట్ చేసి రీస్టోర్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఏమొస్తుంది అని అంటే ఓన్లీ వాల్యూమ్స్ బ్యాకప్ అయితే వస్తుంది, సర్వర్ బ్యాకప్ అయితే రావట్లే. సో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో మనకి సర్వర్ బ్యాకప్ కనుక కావాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం అప్పుడు AMI అనేది యూస్ చేసుకోవాలి. AMI అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఇక్కడ AMIకి అట్లాగే మనం EC2 లాంచ్ చేసేటప్పుడు వచ్చే AMIకి ఒక డిఫరెన్స్ ఉంది. సో అవన్నీ కూడా ప్రీ ఇన్స్టాల్డ్ AMIs ప్రొవైడెడ్ బై AWS. సో AWS వీటిని ముందుగానే ఇట్లా ఒక సర్వర్ క్రియేట్ చేసి దాని కింద ఒక రూట్ వాల్యూమ్ పెట్టి దాని కింద ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి వాటన్నిటిని కూడా AMI కింద కన్వర్ట్ చేసి మనకి EC2 క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్లో మనకి AMS కింద అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదే స్టెప్లో మనం ఏం చేయొచ్చు అని అంటే ఒక AMI అనేది కస్టమ్ AMI యూస్ చేసుకుని కూడా మన సర్వర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్న విషయం మనకు తెలిసింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఇందాక ఏం జరిగింది, నాకు ఇదే సర్వర్కి 5 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ 5 వాల్యూమ్స్ని కూడా నేను బ్యాకప్ తీసుకోవాలి అని అంటే మొత్తం 5 టైమ్స్ కూడా నేను క్రియేట్ స్నాప్షాట్ అనేది యూస్ చేశాను. అని అంటే ఒక 10 వాల్యూమ్స్ ఉంటే 10 టైమ్స్ చేయాల్సి వచ్చేది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది కొద్దిగా కష్టం అవుతుంది. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను అంటే AMI యూస్ చేసుకుంటాను. సో AMI యూస్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇదే సర్వర్ నా దగ్గర ఉంది. సో దీనికే మళ్ళీ 5 EBS వాల్యూమ్స్ ఉన్నాయి. 1 2 3 4. సో మొత్తం కూడా 5 EBS వాల్యూమ్స్ ఉన్నాయి అనుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, క్రియేట్ AMI అనేటువంటి ఆప్షన్ నేను యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది అని అంటే AWS ఫస్ట్ సర్వర్ బ్యాకప్ తీసుకుంటుంది. సర్వర్ బ్యాకప్ అని అంటే ఇక్కడ ఈ సర్వర్ కంటూ ఏమీ ఉండదు, కానీ సర్వర్ పై ఉన్న ఆ అప్లికేషన్స్ కానీ లేకపోతే ఆ రూట్ వాల్యూమ్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తెచ్చి ఒక టెంప్లెట్ అనేది అయితే క్రియేట్ చేస్తుంది. జస్ట్ AMI అనేది ఏం చేస్తుంది అంటే ఈ స్నాప్షాట్స్తో పోలిస్తే ఒకే ఒక ఎక్స్ట్రా స్టెప్ ఏం చేస్తుంది అని అంటే టెంప్లెట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ టెంప్లెట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటే OS ఏంటి, అట్లాగే దానిపైన ఇన్స్టాల్ అయ్యి ఉన్న అప్లికేషన్స్ ఏంటి, వాటి వెర్షన్స్ ఏంటి, ఏమైనా సర్వర్స్ హోస్ట్ అయ్యి ఉన్నాయా, లేకపోతే మీరు ఆల్రెడీ ఏమైనా సెట్టింగ్స్ చేసి ఉంటే ఆ సెట్టింగ్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించిన టెంప్లెట్ అనేది AWS అయితే క్రియేట్ చేస్తుంది. ఈ టెంప్లెట్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ ఏం చేస్తుంది అని అంటే ఉన్నటువంటి 5 EBS వాల్యూమ్స్లో కూడా స్నాప్షాట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ స్నాప్షాట్, ఇక్కడ స్నాప్షాట్, ఇక్కడ స్నాప్షాట్. మీరు స్నాప్షాట్ అనేది విడిగా క్రియేట్ చేసినప్పుడు AMI అనేది అయితే క్రియేట్ అవ్వదు, కానీ మీరు AMI క్రియేట్ చేసినప్పుడు స్నాప్షాట్ ఈజ్ పార్ట్ ఆఫ్ AMI. AMI అంటే నథింగ్ బట్ టెంప్లెట్ ప్లస్ స్నాప్షాట్ ఆఫ్ ఆల్ అటాచ్డ్ EBS వాల్యూమ్స్. చూడండి ఇక్కడ విడివిడిగా మీరు వాల్యూమ్స్కి స్నాప్షాట్ తీసుకున్నారు. అయితే ఇక్కడ AMI తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే EC2 యొక్క టెంప్లెట్ ప్లస్ EBS వాల్యూమ్స్ యొక్క ప్రతి EBS 5 ఉంటే 5 వస్తాయి, 10 ఉంటే 10 వస్తాయి, 50 వాల్యూమ్స్ ఉంటే 50 వాల్యూమ్స్కి కూడా AWS అనేది స్నాప్షాట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకు కొంత సింప్లిసిటీ వచ్చింది అండ్ మనకి ఇంకా సెక్యూరిటీ కూడా వచ్చింది. సెక్యూరిటీ అంటే ఏ విధంగా అంటే అవైలబిలిటీ విధంగా చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఈ సర్వర్ అనేది క్రాష్ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ స్నాప్షాట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సర్వర్ని మనం రీలాంచ్ చేయలేం.
కానీ ఇక్కడ మనం ఏమవుతుంది, టెంప్లెట్ అనేది కూడా ఉంది కాబట్టి ఏ ఓఎస్ వేయాలో తెలుసు, అందులో ఏం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలో తెలుసు, ఈ అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ ఏఎంఐని నేను తీసుకెళ్ళి లాంచ్ ఏఎంఐ అని కొడితే ఏమవుతుంది అని అంటే ఈ సర్వర్ ఇక్కడ ఉన్న ఓఎస్ అప్లికేషన్స్ ఏమైనా హోస్ట్ ఉంటే అవన్నిటితో పాటు ఈ ఈబిఎస్ వాల్యూమ్స్ ఏదైతే స్నాప్షాట్ కింద క్రియేట్ అయినాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఇదే సర్వర్కి రీఅటాచ్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ మీరు అక్కడ ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ వర్క్ కానీ ఏమీ కూడా చేయక్కర్లేదు. మీరు ఇదివరకు ఆల్రెడీ ఏదైతే స్టోర్ చేసి పెట్టారో అదే స్టోర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రివర్స్లో మీకు ఆటోమేటిక్గా లాంచ్ ఏఎంఐ చేసినప్పుడు అయితే బయటకు వచ్చేస్తుంది. ఇది మనకి మెయిన్గా స్నాప్షాట్స్కి ఏఎంఐకి ఉన్నటువంటి డిఫరెన్సెస్. అయితే స్నాప్షాట్స్ వేరు, ఏఎంఐ వేరు కాదు. ఏఎంఐస్ తీస్తే ఆటోమేటిక్గా స్నాప్షాట్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఎందుకనంటే సర్వర్ కింద ఈబిఎస్ వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి ఈబిఎస్ వాల్యూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో మీరు అక్కడ ఏఎంఐ తీసినప్పుడు ఖచ్చితంగా స్నాప్షాట్స్ అయితే క్రియేట్ అవుతాయి. బట్ రివర్స్లో జరగదు. మీరు స్నాప్షాట్స్ తీసినప్పుడు ఏఎంఐ అయితే క్రియేట్ అవుతుంది కానీ ఏఎంఐస్ తీసినప్పుడు స్నాప్షాట్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో ఇదొక డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ ఛార్జెస్ అనేది కనుక చూస్తే స్నాప్షాట్స్కి మాత్రమే ఛార్జెస్ పడుతుంది. ఏఎంఐస్ తీసినా స్నాప్షాట్స్కే ఛార్జెస్ పడుతుంది. ఎందుకని అంటే ఏఎంఐస్కి మీకు ఎక్స్ట్రా ఛార్జ్ ఏం పడదు, బట్ స్నాప్షాట్స్కి మీకు ఛార్జెస్ పడతాయి. ఎందుకని స్నాప్షాట్కి ఛార్జెస్ పడుతుంది అని అంటే ఇక్కడ ఏఎంఐ తీసినప్పుడు ప్రతి ఈబిఎస్ వాల్యూమ్కి మనం స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఓన్లీ స్నాప్షాట్కి ఛార్జ్ అవుతుంది. ఈ టెంప్లెట్ ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్ ఈ టెంప్లెట్కి అయితే ఛార్జెస్ అయితే చేయదు. సో ఇక్కడ మీరు ఎన్నైతే స్నాప్షాట్స్ మాన్యువల్గా క్రియేట్ చేశారో ఆ స్నాప్షాట్స్కి మాత్రమే ఇది ఛార్జెస్ క్రియేట్ చేస్తుంది. సో సేమ్ ఇక్కడ ఏదైతే ఛార్జ్ పడుతుందో ఇక్కడ కూడా అదే ఛార్జ్ అనేది పడుతుంది. బట్ ఇక్కడ మీరు ఒకవేళ ఈ 5 ఈబిఎస్ వాల్యూమ్స్లో 2 ఈబిఎస్ వాల్యూమ్కి స్నాప్షాట్ తీస్తే అక్కడ 2 స్నాప్షాట్స్కి ఛార్జ్ పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5 వాల్యూమ్స్కి ఛార్జ్ పడుతుంది. ఎందుకంటే ఏఎంఐ అనేది సెలెక్టెడ్ ఈబిఎస్ వాల్యూమ్స్కి చేయలేదు. ఏదైతే ఈబిఎస్ వాల్యూమ్స్ మొత్తం దీనికి ఈ సర్వర్కి అటాచ్ అయ్యి ఉన్నాయో మొత్తం ఆ ఈబిఎస్ వాల్యూమ్స్ అన్నిటికీ కూడా ఈ బ్యాకప్ అనేది క్రియేట్ చేస్తుంది. సో అందు గురించి ఇక్కడ మీకు 5 వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి 5 వాల్యూమ్స్ ఛార్జ్ అయితే పడుతుంది. బట్ ఎక్స్ట్రా ఈ టెంప్లెట్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఈ టెంప్లెట్కి అయితే ఛార్జెస్ అయితే ఏడబ్ల్యూఎస్ మనకైతే ఛార్జెస్ అనేవి. సో కాబట్టి ఏఎంఐ క్రియేట్ చేసినా స్నాప్షాట్స్ క్రియేట్ చేసినా మీకు ఓన్లీ ఛార్జెస్ అనేది స్నాప్షాట్స్కి మాత్రమే పడుతుంది. సో ఇది మనకి స్టోరేజ్ గురించి చూసాం. విజిబిలిటీ అనేది ఒపాక్ బకెట్స్లోనే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది చూద్దాం. అసలు ఒక స్నాప్షాట్ అనేది కనుక మనం క్రియేట్ చేస్తే ఆ స్నాప్షాట్ని ఏడబ్ల్యూఎస్ ఏ విధంగా స్టోర్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. సో చూడండి, నా దగ్గర ఒక EC2 సర్వర్ ఉంది. ఈ EC2 సర్వర్కి ఏమైంది అని అంటే ఒక ఈబిఎస్ వాల్యూమ్ అనేది అటాచ్ చేస్తుంది. సో ఒక ఈబిఎస్ వాల్యూమ్ అనేది అటాచ్ చేస్తుంది. నేనేం చేశాను అని అంటే ఫస్ట్ ఒక క్రియేట్ స్నాప్షాట్ అనేటువంటి ఆప్షన్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ స్టెప్లో ఒక స్నాప్షాట్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ క్రియేట్ స్నాప్షాట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ దాన్ని ఏం చేస్తుంది అని అంటే బ్యాక్ ఎండ్లో ఇక్కడ ఏదైతే వాల్యూమ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈబిఎస్ అంటే ఏంటి, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సో బ్లాక్ స్టోర్ అని అంటే మీకు ఇక్కడ ఈ వాల్యూమ్లో ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ అంతట్లో కూడా మొత్తం కూడా ఎట్లా స్టోర్ అయి ఉంటుంది అని అంటే బ్లాక్స్ బై బ్లాక్స్ స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఈబిఎస్ వాల్యూమ్ కనుక అనుకుంటే ఇందులో మొత్తం స్టోరేజ్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా బ్లాక్ బై బ్లాక్ ఉంటుంది. ఆల్రెడీ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అంటే ఏంటి, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, లేకపోతే S3 స్టోరేజ్ అంటే ఏంటి, ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, దీని గురించి ఆల్రెడీ కూడా నా ప్లేలిస్ట్లోనైతే వీడియోస్ అయితే ఉంటాయి. ఒకవేళ వీటి గురించి తెలియకపోతే ఒకసారి వెళ్ళి ఆ ఈబిఎస్ వాల్యూమ్ గురించి, ఫైల్ సిస్టమ్ గురించి, వాటి యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే చూడండి. సో ఇక్కడ మనకి ఈబిఎస్ వాల్యూమ్ కనుక చూస్తే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ కాబట్టి మొత్తం స్టోరేజ్ అంతా ఎట్లా ఉంటుందంటే బ్లాక్స్ బై బ్లాక్స్ ఉంటుంది. సో ఫస్ట్ స్నాప్షాట్ తీసినప్పుడు ఈ సర్వర్కి, ఈ పర్టికులర్ వాల్యూమ్కి ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది అని అంటే మొత్తం ఇందులో ఎన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్నిటికీ కూడా ఏవైతే బ్లాక్స్లో స్టోరేజ్ అయితే ఉందో ఆ స్టోరేజ్కి మాత్రమే కంప్లీట్ బ్యాకప్ తీసుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం స్నాప్షాట్ క్రియేట్ చేసినప్పుడు. సో చూడండి, కంప్లీట్ బ్యాకప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూమ్ అనేది 100 GB వాల్యూమ్ అయితే 100 GB స్పేస్ నేను అలొకేట్ చేస్తే ఈ 100 GBలో నేను యూటిలైజ్ చేసింది ఎంత అని అంటే 50 GB మాత్రమే. ఓన్లీ 50 GB మాత్రమే నేను యూజ్ చేశాను. యూజ్డ్ డేటా ఎంత అంటే 50 GB యూజ్ చేస్తాం. సో కాబట్టి ఇది స్నాప్షాట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఏ బ్లాక్స్లోనైతే డేటా ఉందో ఓన్లీ ఆ బ్లాక్స్ని మాత్రమే స్నాప్షాట్లోకి తీసుకొస్తుంది. సో కాబట్టి ఈ స్నాప్షాట్ స్టోరేజ్ ఎంత అవుతుంది అని అంటే 50 GB స్నాప్షాట్ స్టోరేజ్ అనేది అవుతుంది.
సో మీకు అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ స్నాప్షాట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇందులో ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లో ఏవైతే బ్లాక్స్ అనేది మనకి డేటా అనేది ఉంటుందో ఓన్లీ ఆ బ్లాక్స్కి మాత్రమే మనకి ఇక్కడ స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దానితో పాటు ఇంకేముంటుంది అంటే ఈ స్నాప్షాట్ ఒక వాల్యూమ్ ఎంతైతే సైజ్ ఉంటుందో ఆ వాల్యూమ్ సైజ్ అనేది కూడా స్టోర్ అవుతుంది. అదేంటంటే జస్ట్ మెటాడేటా అది. కానీ మీకు స్నాప్షాట్ సైజ్ వచ్చేసరికి 50 GB అనేది వస్తుంది. ఎందుకని 50 GB అనేది వస్తుంది అని అంటే ఈ బ్లాక్స్లో ఏదైతే డేటా ఫిల్ అయ్యి ఉంటుందో ఓన్లీ ఆ బ్లాక్స్కి మాత్రం బ్యాకప్ అనేది తీస్తుంది. ఎంటీ బ్లాక్స్కి AWS బ్యాకప్ అనేది తీయదు. సో కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ 100 GB కాస్ట్ బదులు 50 GB కాస్ట్ అనేది స్నాప్షాట్ కాస్ట్ అనేది పడుతుంది. సో ఇది ఫస్ట్ టైం స్నాప్షాట్ అనేది క్రియేట్ చేసినప్పుడు. మరి మీరు నెక్స్ట్ టైం స్నాప్షాట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే EBS వాల్యూమ్కి మీరు సెకండ్ టైం క్రియేట్ స్నాప్షాట్ అనేది క్లిక్ చేశారు. మరి సెకండ్ టైం కూడా ఇక్కడ ఏం జరగబోతుంది, సెకండ్ టైం కూడా మళ్ళీ మనకి కంప్లీట్ స్నాప్షాట్ తీస్తుందా, కంప్లీట్ బ్యాకప్ తీస్తుందా, ఉన్న ఇందులో ఏదైతే 50 GB కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్నాప్షాట్ తీసేసరికి 60 GB వచ్చింది అనుకోండి యూజ్డ్ స్పేస్, మరి 60 GB బ్యాకప్ తీస్తుందా అని అంటే AWS 60 GB బ్యాకప్ అయితే తీయదు. సో చూడండి సెకండ్ టైం బ్యాకప్ తీసినప్పుడు ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం తీసిన బ్యాకప్ కదా, ఇవన్నీ కూడా 50 GB బ్లాక్స్ అనుకోండి. సో వీటన్నిటిలో ఏ బ్లాక్స్ అయితే చేంజ్ అయినాయో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని చేంజ్ అయిన బ్లాక్స్ మాత్రం నేను ఇక్కడ ఇస్తున్నాను. ఉన్నటువంటి అన్ని బ్లాక్స్లో ఓన్లీ 4 బ్లాక్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఈ 4 బ్లాక్స్ సైజ్ ఎంత అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 GB అనుకుందాం. సో AWS ఏం చేస్తుంది అని అంటే సో మీరు సెకండ్ స్నాప్షాట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్నాప్షాట్ని కూడా రిఫరెన్స్ కింద పెట్టుకుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్నాప్షాట్ని రిఫరెన్స్ కింద పెట్టుకొని ఆల్రెడీ ఫస్ట్ స్నాప్షాట్లో ఏవైతే ఇక్కడ బ్లాక్స్ స్టోర్ అయి ఉన్నాయో బ్యాకప్లో వాటిని ఇగ్నోర్ చేసేసి ఏవైతే బ్లాక్స్ చేంజ్ అయినాయో కొత్తగా ఓన్లీ ఈ బ్లాక్స్కి మాత్రమే స్నాప్షాట్ తీసుకుంటుంది. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఈ స్నాప్షాట్ సైజ్ ఎంత ఉంటుంది అని అంటే ఓన్లీ 10 GB ఉంటుంది. ఎందుకనంటే నాకు ఓన్లీ ఫస్ట్ స్నాప్షాట్తో కంపేర్ చేసినప్పుడు సెకండ్ స్నాప్షాట్లో నాకు ఓన్లీ 10 GB అనేది మాత్రమే చేంజ్ అయ్యాయి, ఓన్లీ 10 GB రిలేటెడ్ బ్లాక్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఏమవుతుంది అని అంటే AWS స్నాప్షాట్ తీసినప్పుడు ఈ సెకండ్ స్నాప్షాట్కి ఓన్లీ బ్లాక్స్ని మాత్రమే బ్యాకప్ తీసుకుంటుంది. అందుకు ఫస్ట్ స్నాప్షాట్ రిఫరెన్స్ పెట్టుకుంటుంది, ఫస్ట్ స్నాప్షాట్ రిఫరెన్స్తో పాటు ఈ బ్యాకప్ని పెట్టుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే 50 GB 10 GB ఇక్కడ నార్మల్గా అయితే మీకు ఎంత కాస్ట్ పడాలి ఒకవేళ కంప్లీట్ బ్యాకప్ తీసుకుంటే, ఒకవేళ ఇది ఇక్కడ 50 GB ఉంది అట్లానే ఇక్కడ 10 GB పెరిగింది కాబట్టి 60 GB ఉండాలి. సో ఇక్కడ మీకు 50 GB వస్తే ఇక్కడ 60 GB రావాలి అంటే మీకు అక్కడ సేమ్ డేటా డూప్లికేషన్ జరుగుతుంది. ఈ డేటా డూప్లికేషన్ అనేది జరగడం వల్ల మీరు ఎక్స్ట్రా కాస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది దేనికి, స్నాప్షాట్ ఛార్జెస్కి. కానీ AWS యూస్ చేసిన ఈ మెథడాలజీ వల్ల ఏమవుతుంది అని అంటే మీరు అగైన్ 50 GB కట్టే బదులు ఓన్లీ 10 GB కడతారు, ఏవైతే చేంజ్ అని వాటికి మాత్రం కడతారు. సో కాబట్టి 50 + 10 ఓన్లీ 60 GBకి మీరు కాస్ట్ అనేది పే చేయాలి. నార్మల్గా అయితే 110 GBకి మీరు కాస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ AWS యూస్ చేసిన మెథడాలజీ వల్ల ఓన్లీ 60 GBకి మీరు కాస్ట్ అనేది అయితే పే చేస్తారు. అయితే మళ్ళీ చూద్దాం ఇంకొక స్నాప్షాట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే స్నాప్షాట్ క్రియేట్ అయింది, మళ్ళీ ఇందులో ఏవైతే బ్లాక్ చేంజ్ అవుతుందో వెన్ కంపేర్ టు దిస్ అండ్ దిస్ రెండు కూడా ఇప్పుడు AWS ఏం చేస్తుంది అని అంటే ఇది ప్లస్ ఇది రెండు కూడా మిక్స్ చేసి చూస్తుంది. సో రెండు కూడా మిక్స్ చేసి చూసినప్పుడు ఈ రెండిటికంటే ఎక్స్ట్రా చేంజ్ అయినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఆ బ్లాక్స్ని మాత్రం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నాకు ఓన్లీ 2 GB చేంజ్ అయింది అనుకోండి, ఈ 2 GBకి మాత్రమే బ్యాకప్ అనేది తీసుకుంటుంది. సో 2 GB తీసుకుంటుంది కాబట్టి టోటల్ స్నాప్షాట్ స్టోరేజ్ అంతా ఈ పర్టికులర్ సర్వర్ ఈ పర్టికులర్ వాల్యూమ్కి 50 + 10 GB 60 GB 60 + 2 GB 62 GB. మీరు 3 స్నాప్షాట్స్ తీసినప్పుడు నార్మల్లీ ఎంత పడాలి అంటే 50 110 ప్లస్ అగైన్ 62 110 + 62 172 GBకి మీకు కాస్ట్ అనేది యాక్చువల్గా పడాలి. కానీ ఇక్కడ AWS ఏం చేస్తుంది అని అంటే వాటి యొక్క మెథడాలజీ ద్వారా 50 + 10 60 GB 60 + 2 62 GB 162 GB లేకపోతే 172 GB పడాల్సినటువంటి ఛార్జెస్ని AWS రెడ్యూస్ చేస్తూ 50 + 60 62 GBని మాత్రమే పెట్టింది. సో ఈ మెథడాలజీని ఏమంటుంది అని అంటే AWS ఇంక్రిమెంటల్ స్నాప్షాట్స్ అని అయితే అంటుంది. సో దీని అంతటిని కూడా మనం ఇంక్రిమెంటల్ స్నాప్షాట్స్ అని అయితే కాల్ చేయొచ్చు. సో ఎందుకని ఇంక్రిమెంట్లో అని కాల్ చేస్తుంది అని అంటే ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ ఫుల్గా తీసుకుంటుంది, నెక్స్ట్ ఏదైతే చేంజ్ ఉంటుందో దాన్ని మాత్రం తీసుకుంటుంది, నెక్స్ట్ ఏదైతే చేంజ్ ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. సో అందు గురించి ఇక్కడ ఏమవుతుంది పెరుగుతూ వెళ్తుంది ఇంక్రిమెంటల్ స్నాప్షాట్స్. సో మీరు ఒకసారి కనుక స్నాప్షాట్ స్టోరేజ్ కాస్ట్ కనుక తీసుకుంటే ఈ స్నాప్షాట్కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది కనుక మీరు తెలుసుకోవాలి అని అంటే సో మీకు అక్కడ ఎంత GB ఆఫ్
ఎంత జీబీ అనేది స్నాప్షాట్ యూజ్ చేసుకుంటుంది అని అనుకుంటే ఈ టోటల్ వాల్యూమ్ సైజ్ ఏదైతే ఉంటుందో ఈ స్నాప్షాట్ సైజ్ అనేది ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈబీఎస్ వాల్యూమ్ సైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈబీఎస్ వాల్యూమ్ సైజ్ అంతా 100 GB కదా. సో 100 GB కాబట్టి ఎప్పుడు కూడా ఈ స్నాప్షాట్ టోటల్ సైజ్ ఎంత ఉండాలి అని అంటే 100 స్నాప్షాట్స్ కావచ్చు, 1000 స్నాప్షాట్స్ కావచ్చు, 1 lakh స్నాప్షాట్స్ కావచ్చు, ఎన్ని స్నాప్షాట్స్ అయినా కావచ్చు. కానీ ఆ స్నాప్షాట్స్ అన్నిటికీ కూడా సైజ్ అనేది మనం కలిపినప్పుడు ఆ సైజ్ అనేది ఎంత రావాలి అని అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూమ్ సైజ్ రావాలి. ఈ వాల్యూమ్ సైజ్ 100 GB కదా. నేను ఇట్లా క్రియేట్ చేసుకుంటూ ఒక 100 స్నాప్షాట్స్ క్రియేట్ చేసిన ఆ టోటల్ స్నాప్షాట్ సైజ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 GBనే ఉండాలి. సో ఎందుకని అని అంటే ఇది ఇంక్రిమెంటల్ స్నాప్షాట్స్. ఇది ఎక్కువగా బిల్లింగ్ టీమ్స్ చేసే వాళ్ళకైతే బాగా ఐడెంటిఫై అవుతుంది, బిల్లింగ్ రిలేటెడ్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళకి. లేదంటే మీరు ఒకవేళ టెక్నికల్ పర్సన్ అయినా ఏదైనా బిల్లింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కస్టమర్ మేబీ మిమ్మల్ని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇంక్రిమెంటల్గా ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా స్నాప్షాట్ స్టోరేజ్ అనేది ఈబీఎస్ వాల్యూమ్ స్టోరేజ్ కంటే ఎక్కువ రాదు, ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుగానే ఉంటుంది. ఇది ఒక స్నాప్షాట్ క్రియేట్ చేసినప్పుడు సో ఈ విధంగా ఉంటుంది. అట్లనే ఏఎంఐ ద్వారా మీరు కనుక సర్వర్ బ్యాకప్ తీసినా అక్కడ కూడా సేమ్ ఇదే మెథడాలజీ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇదే సర్వర్కి మనం ఒకవేళ ఏఎంఐ తీస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఏఎంఐ తీసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టెంప్లెట్ సర్వర్ టెంప్లెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్స్ అనేది ఉన్నాయో ఆ వాల్యూమ్స్ అన్నిటికి కూడా ఫస్ట్ స్నాప్షాట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ స్నాప్షాట్ ఎప్పుడు కూడా ఫుల్ బ్యాకప్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఫుల్ బ్యాకప్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎంతైతే డేటా అనేది యూజ్డ్ ఉంటుందో వాటితో మనకి స్నాప్షాట్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. సెకండ్ ఏఎంఐ తీసినప్పుడు ఏమవుతుంది అని అంటే సెకండ్ ఏఎంఐ కూడా మళ్ళీ టెంప్లెట్ క్రియేట్ చేస్తుంది, సెకండ్ ఏఎంఐ కూడా మళ్ళీ క్రియేట్ స్నాప్షాట్ని ఇనిషియేట్ చేస్తుంది. సో అది సెకండ్ స్నాప్షాట్ కింద లెక్క అవుతుంది కాబట్టి ఆ సెకండ్ స్నాప్షాట్ ఎట్లా అవుతుంది అంటే సేమ్ ఇదే మెథడాలజీ. మళ్ళీ ఏదైతే బ్లాక్స్ చేంజ్ అవుతాయో ఆ బ్లాక్స్ని తీసుకెళ్ళి స్నాప్షాట్స్ కింద పెట్టింది. థర్డ్ ఏఎంఐ తీసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ అదే స్నాప్షాట్ మెథడాలజీ అనేది అయితే వర్క్ అవుతుంది. సో ఇది ఇంక్రిమెంటల్ స్నాప్షాట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే సో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది ఆర్గనైజింగ్ అనేది మొత్తం కూడా ఈ విధంగానే జరుగుతుంది. సో దీనిని మనం ఇంక్రిమెంటల్ స్నాప్షాట్ అని అయితే కాల్ చేయొచ్చు. మీ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీరు పనిచేసే చోట కానీ ఇంక్రిమెంటల్ స్నాప్షాట్స్ అనేది అయితే ఖచ్చితంగా మీకు తగులుతుంది ఒకవేళ మీరు కనుక EC2 రిలేటెడ్ వాటితో కనుక మీరు యూజ్ చేస్తే. సో అందు గురించి ఇంక్రిమెంటల్ స్నాప్షాట్స్ అనేది తెలుసుకోవడం అయితే చాలా చాలా అవసరం. సో ఇది మీకు తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు స్నాప్షాట్స్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఏ విధంగా పనిచేస్తుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈజీగా కూడా మైండ్లో కూడా రన్ అవుతూ ఉంటుంది. సో చూడండి ఏఎంఐస్ అండ్ స్నాప్షాట్స్ అనేది మనం AWSలో ఏ సర్వీస్ తీసుకున్నా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే EC2 తీసుకుంటే మనకి ఏఎంఐ ఉంటుంది, స్నాప్షాట్స్ కూడా ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ సర్వర్ అనేది మన చేతుల్లో ఉంటుంది, అంటే సర్వర్ అనేది కస్టమర్ మేనేజ్డ్ కాబట్టి EC2లో సో ఏఎంఐ తీసుకోవచ్చు, స్నాప్షాట్ తీసుకోవచ్చు. అదే RDS తీసుకున్నాం అనుకోండి, RDSలో కూడా మనకి అక్కడ RDS సర్వర్ అనేది కస్టమర్ మేనేజ్డ్ కాదు, AWS మేనేజ్డ్. సో కాబట్టి RDSలో మనకి ఏఎంఐ తీసుకోవడానికి ఉండదు, కానీ స్నాప్షాట్ తీసుకోవడానికి ఉంటుంది. అట్లనే మనం ఎలాస్టిక్ క్యాషీ సర్వీస్ తీసుకుంటే ఎలాస్టిక్ క్యాషీలో కూడా అక్కడ కూడా సర్వర్ అనేది AWS మేనేజ్డ్ కాబట్టి అంటే సర్వర్ అనేది మనం మేనేజ్డే కానీ సాఫ్ట్వేర్ వచ్చేసి AWS మేనేజ్డ్. సో కాబట్టి మనం మేనేజ్ కాదు. ఇక్కడ కూడా RDSలో అయితే ఏ విధంగా అయితే సర్వర్ AWS మేనేజ్ చేస్తుందో ఎలాస్టిక్ క్యాషీలో కూడా AWS మేనేజ్డ్. సో ఇక్కడ కూడా మనం ఓన్లీ స్నాప్షాట్ మాత్రమే తీసుకోవాలి. అట్లానే DynamoDB తీసుకోండి, DynamoDBలో కూడా మనం స్నాప్షాట్ అనేది తీసుకోవచ్చు. అట్లనే వేరే ఏదైనా డేటాబేస్ తీసుకోండి AWSలో, అక్కడ కూడా మనం స్నాప్షాట్ అనేది తీసుకోవచ్చు. సో AWSలో ఏ డేటాబేస్ రిలేటెడ్ సర్వీస్ తీసుకున్నా, ఏ సర్వర్ రిలేటెడ్ సర్వీస్ తీసుకున్నా, లేకపోతే ఏ EBS వాల్యూమ్ రిలేటెడ్ సర్వీస్ తీసుకున్నా మనకి అక్కడ స్నాప్షాట్ అనేది అయితే ఖచ్చితంగా తగులుతుంది. బట్ ఏఎంఐ వచ్చేసి ఓన్లీ EC2లో తగులుతుంది. ఏ డేటాబేస్ సర్వీస్ తీసుకున్నా మీకు అక్కడ స్నాప్షాట్ అనేది తగులుతుంది. మనం AWSలో ఎక్కడ స్నాప్షాట్ అనేటువంటి మాట వచ్చినా అక్కడ యూజ్ చేసే మెకానిజం ఏంటి అని అంటే ఇంక్రిమెంటల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ స్నాప్షాట్. ఏదైనా తీసుకోండి అది ఓన్లీ ఇంక్రిమెంట్లో జరుగుతుంది. ఎందుకని అంటే కస్టమర్కి ఎక్కువ బిల్ అనేది పడకుండా ఉండాలి అండ్ అట్లానే దాని మెయింటెనెన్స్ కూడా ఈజీ అవ్వాలి కాబట్టి సో అందు గురించి AWS ఇంక్రిమెంటల్ బ్యాకప్ అనేది అయితే బ్యాక్ ఎండ్లో వర్కౌట్ చేస్తుంది. సో ఇది ఇంక్రిమెంటల్ బ్యాకప్ గురించి అండ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ గురించి చెప్పుకోవాలి అని అంటే. సో ఓకే, నెక్స్ట్ మనం రీస్టోర్ గురించి చూద్దాం. సో రీస్టోర్ గురించి చూసినప్పుడు అలా ఫస్ట్ ఒకసారి మనం బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ స్నాప్షాట్, మొత్తం అన్ని బ్లాక్స్ వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ స్నాప్షాట్లో ఒక బ్లాకు 2 బ్లాక్స్ చేంజ్ అయినాయి. థర్డ్ స్నాప్షాట్లో ఒక బ్లాకే చేంజ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు, ఏ స్నాప్షాట్ని రీస్టోర్ చేస్తున్నారు? ఒకవేళ మీరు కనుక ఈ థర్డ్ స్నాప్షాట్ని కనుక రీస్టోర్ చేస్తే
అంటే రీస్టోర్ చేయడం అంటే బేసికలీ స్నాప్షాట్లోకి వెళ్ళి ఆ స్నాప్షాట్ మీద క్లిక్ చేసి మీకు అక్కడ యాక్షన్స్లో చూస్తే కనుక క్రియేట్ వాల్యూమ్ అని అయితే వస్తుంది. అక్కడ మీరు క్రియేట్ వాల్యూమ్ కనుక క్లిక్ చేస్తే ఇందులో ఉన్న డేటా అంతా కూడా మీరు అక్కడ ఆటోమేటిక్గా వాల్యూమ్లోకి అయితే డంప్ అయిపోతుంది, ఎందుకంటే ఇది బ్యాకప్ కాబట్టి. సో ఇక్కడ చూడండి, రీస్టోర్ చేస్తున్నప్పుడు మీరు ఇదే స్నాప్షాట్ మీద వెళ్ళి క్లిక్ చేసి అక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి క్రియేట్ వాల్యూమ్ అనేది కనుక చేస్తే AWS ఫస్ట్ ఏం చేస్తుంది అని అంటే, స్టెప్ 1 ఏం చేస్తుంది అని అంటే, ఫస్ట్ ఈ స్నాప్షాట్లో ఫస్ట్ క్రియేట్ అయిన స్నాప్షాట్ ఏదైతే ఉందో ఆ స్నాప్షాట్ని ఫస్ట్ వాల్యూమ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇది వాల్యూమ్. ఫస్ట్ ఈ బ్లాక్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చేస్తుంది. సో ఇక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి, 4 బ్లాక్స్ని కూడా తీసుకొచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది అని అంటే AWS, కానీ వీడు ఎక్కడ రీస్టోర్ చేయమన్నాడు, థర్డ్ వన్ దగ్గర రీస్టోర్ చేయమన్నాడు. సో ఫస్ట్ AWS ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ ఏవైతే ఫస్ట్ క్రియేట్ అయిన బ్యాకప్లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ కూడా తీసుకొస్తుంది. నెక్స్ట్ మిగతావన్నీ కూడా లేజీ లోడింగ్ యూస్ చేసుకుని AWS అయితే లోడ్ చేస్తూ ఉంటుంది. లేజీ లోడింగ్ అంటే వెంటనే చేయదు, మెల్లమెల్లగా మిగతా బ్లాక్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటుంది. సో మెల్లమెల్లగా చేస్తుంది, లేజీ లోడింగ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇది చేస్తుంది, తర్వాత సెకండ్ స్నాప్షాట్స్లో ఏవైతే చేంజ్ అయిన బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్నాప్షాట్లో ఏవైతే చేంజ్ అయిన బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ని తీసుకొచ్చి ఈ వాల్యూమ్లో యాడ్ చేస్తుంది. సో యాడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 2, అట్లానే ఇంకొక థర్డ్ బ్లాక్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. సో రీస్టోర్ చేసినప్పుడు ఎక్కడైతే రీస్టోర్ అన్నాడో అక్కడ వరకు వచ్చే వరకు కూడా డేటా అంతా కూడా ఇట్లా యాడ్ చేస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా AWS అనేది రీస్టోర్ చేసినప్పుడు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెంటనే రీస్టోర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది, ఈ ఒక్క డేటా వస్తుంది. అప్పుడు మీరు ఈ సెకండ్ స్నాప్షాట్కి సంబంధించిన డేటాని రిట్రీవ్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే, మీకు ఇక్కడ యాక్చువల్గా డేటా ఉండదు, ఎందుకంటే ఇది లేజీ లోడింగ్ జరుగుతుంది, మెల్లగా లోడ్ చేస్తుంది. సో మీరు ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఈ బ్లాక్ లేనప్పుడు మనం ఈ స్నాప్షాట్స్ అని ఎక్కడ స్టోర్ అవుతాయని చెప్పుకున్నాము అని అంటే S3లో స్టోర్ అవుతాయని చెప్పుకున్నాం. సో ఈ S3లో స్టోర్ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ లేనటువంటి బ్లాక్ బట్ స్నాప్షాట్లో ఉన్నటువంటి బ్లాక్ని, అంటే ఓన్లీ 3 స్నాప్షాట్స్ లోపు, ఎందుకంటే మీరు 3 దగ్గర రీస్టోర్ క్లిక్ చేశారు కాబట్టి. ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ బ్లాక్ కనుక అవైలబుల్గా లేకపోతే AWS ఇమీడియట్గా S3లోకి వెళ్ళి ఆ బకెట్లోకి వెళ్ళి ఆ డేటాను అయితే తీసుకొచ్చి వాల్యూమ్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా AWS రీస్టోర్ చేసేటప్పుడు ఆ మెకానిజంని అయితే హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం థర్డ్ దాని దగ్గర చూసాం కదా, ఇప్పుడు సెకండ్ స్నాప్షాట్ దగ్గర రీస్టోర్ అనేది కనుక క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుందనేది చూద్దాం. సో నేనేం చేస్తాను అంటే, రీస్టోర్ అనేది నేను ఎక్కడ క్లిక్ చేశాను, సో సెకండ్ స్నాప్షాట్ దగ్గర రీస్టోర్ క్లిక్ చేశాను. సో AWS ఏం చేస్తుంది అని అంటే, ఫస్ట్ వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ స్నాప్షాట్లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటిని కూడా తీసుకొస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి 2 బ్లాక్స్ని కూడా తీసుకొచ్చి ఈ వాల్యూమ్స్లో పెడుతుంది. సో టోటల్లీ ఇక్కడ సెకండ్ స్నాప్షాట్ దగ్గర నేను రీస్టోర్ క్లిక్ చేశాను కాబట్టి ఓన్లీ సెకండ్ స్నాప్షాట్ వరకు బ్లాక్స్ మాత్రమే యాడ్ చేస్తుంది. థర్డ్ బ్లాక్ ఇక్కడ ఏదైతే చేంజ్ ఉందో ఈ బ్లాక్ అనేది ఇక్కడ యాడ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, దీన్నే ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పుకోవాలి అని అంటే కనుక, హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ అనుకోండి. నేను ఇక్కడ 2 స్నాప్షాట్స్ వరకు కూడా నేను హలో అనే వర్డ్ ఒకటే రాసా. థర్డ్ దాంట్లో ఏం రాసాను అంటే వరల్డ్ అనేది రాసాను. సో ఇక్కడ థర్డ్ స్నాప్షాట్ దగ్గర నేను రీస్టోర్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ వర్డ్ హలో వరల్డ్ అనేది ఫుల్ బ్యాకప్, హలో వరల్డ్ అనేది రీస్టోర్ అయిపోతుంది. కానీ నేను ఇక్కడ సెకండ్ దగ్గర రీస్టోర్ క్లిక్ చేస్తే ఓన్లీ హలో అనేది మాత్రమే రీస్టోర్ అవుతుంది. సో అటువంటి బెనిఫిట్ అనేది మనకి స్నాప్షాట్స్ ద్వారా, వీటి రీస్టోర్ ద్వారా మనకైతే రావడం అయితే జరుగుతుంది. దీనికి ఒక 100 స్నాప్షాట్ ఉన్నవ్వండి, ఆ 100 స్నాప్షాట్స్ ఉన్న 100వ స్నాప్షాట్ని మీరు రీస్టోర్ అనేది క్లిక్ చేసినా ఫస్ట్ AWS రీస్టోర్ చేసేది ఏంటి అని అంటే, ఫస్ట్ స్నాప్షాట్ని మాత్రమే రీస్టోర్ చేస్తుంది. ఫస్ట్ స్నాప్షాట్ రీస్టోర్ చేసిన తర్వాత 100వ స్నాప్షాట్ వరకు ఒక్కొక్క స్నాప్షాట్ని యాడ్ చేసుకుంటూ 100 స్నాప్షాట్ వరకు వెళ్తుంది. సో ఇది మనకి స్నాప్షాట్ అనేది రీస్టోర్ అయ్యేటప్పుడు జరిగేటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్ చేసినప్పుడు. మరి ఇవన్నీ కూడా ఇంక్రిమెంటల్ స్నాప్షాట్స్ కదా, మరి నేను ఫస్ట్ క్రియేట్ అయిన స్నాప్షాట్ని డిలీట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది ఒక ఫస్ట్ స్నాప్షాట్ అనుకుందాం, దీనికి ఒక 4 బ్లాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్నాప్షాట్ దగ్గర మళ్ళీ ఒక 2 బ్లాక్స్ ఉన్నాయి అనుకుందాం. సో థర్డ్ స్నాప్షాట్ దగ్గర ఇంకొక 2 బ్లాక్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే, వెళ్ళి ఫస్ట్ నేను సెకండ్ స్నాప్షాట్ని డిలీట్ చేస్తాను. ఈ సెకండ్ స్నాప్షాట్ డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇందులో ఉన్న చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ మాత్రం డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక హలో వరల్డ్ అనుకున్నాం కదా, ఫస్ట్ స్నాప్షాట్లో హలో, సెకండ్ స్నాప్షాట్లో వరల్డ్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెకండ్ స్నాప్షాట్ డిలీట్ చేస్తాను కాబట్టి ఇక్కడ వరల్డ్ అనేది డిలీట్ అయిపోతుంది, హలో ఒకటే ఉంటుంది. సో హలో వరల్డ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటి ఏదో నేమ్ పెట్టామనుకోండి. సో ఈ
మధ్యలో ఓల్డ్ అనేది మిస్ అయిపోయి హలో దట్ నేమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి స్నాప్షాట్ డిలీషన్ అయితే వర్క్ అవుతుంది. సో ఓకే, ఎక్కడైనా మిడిల్లో స్నాప్షాట్ తీసేస్తే అట్లా వర్క్ అవుతుంది అనుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ అదే ఫస్ట్ స్నాప్షాట్ని నేను డిలీట్ చేసేస్తే అక్కడ ఏమవుతుంది, రెండు ఉన్నాయి. అదే ఫస్ట్ స్నాప్షాట్ని డిలీట్ చేసేస్తే, ఎందుకంటే ఫస్ట్ స్నాప్షాట్ డిలీట్ చేస్తే ఫస్ట్ స్నాప్షాట్లో కంప్లీట్ బ్యాకప్ ఉంటుంది. మరి అప్పుడు ఇదే స్నాప్షాట్ ఇప్పుడు సెకండ్ స్నాప్షాట్కి ఫస్ట్ స్నాప్షాట్ రెఫరెన్స్ ఉంటుంది, థర్డ్ స్నాప్షాట్కి సెకండ్ స్నాప్షాట్ రెఫరెన్స్ ఉంటుంది, ఫస్ట్ స్నాప్షాట్ రెఫరెన్స్ ఉంటుంది. అదే ఫోర్త్ స్నాప్షాట్ కూడా ఉంటే ఫోర్త్ స్నాప్షాట్కి థర్డ్ స్నాప్షాట్ రెఫరెన్స్ ఉంటుంది, అట్లానే ఫస్ట్ స్నాప్షాట్ రెఫరెన్స్ కూడా ఉంటుంది. సో మరి అట్లా రెఫరెన్స్ ఉన్నప్పుడు అట్లా ఇవన్నీ కూడా ఇంక్రిమెంటల్ కాబట్టి ఒకదానికొకటి చైన్ లింక్ అయ్యి ఉంటాయి. సో చైన్ లింక్ అయ్యి ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ కూడా అయ్యి ఉంటాయి. సో మరి అట్లా ఇంటర్లింక్డ్ అయినప్పుడు నేను ఫస్ట్ స్నాప్షాట్ డిలీట్ చేసేస్తే బేస్ కాపీ అంతా పోతుంది. సో బేస్ కాపీ పోతుంది కాబట్టి ఇక్కడ నుండి ఫస్ట్ కాపీ డేటా అంతా పోతుంది. సో కాబట్టి ఇట్లా డేటా అంతా పోకుండా ఉండాలి కాబట్టి మీరు వెళ్ళి ఫస్ట్ స్నాప్షాట్ అనేది డిలీట్ చేసేసినా అది మీ కన్సోల్లో డిలీట్ అవుతుందే తప్ప బ్యాక్ ఎండ్లో స్టోరేజ్ కాస్ట్లోనే అయితే ఏమాత్రం కూడా ఇంపాక్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ పరంగా చూద్దాం, ఇది ఒక 100 GB అనుకోండి, అట్లానే ఇది ఒక 10 GB అనుకోండి, ఇది ఒక 20 GB అనుకోండి, ఇది ఒక 10 GB అనుకోండి. సో టోటల్ స్నాప్షాట్ స్టోరేజ్ ఎంత అంటే 100 + 10 20 130 140 అనేది టోటల్ స్నాప్షాట్ స్టోరేజ్. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ఫస్ట్ స్నాప్షాట్ డిలీట్ చేస్తారు. సో నార్మల్గా అయితే ఏం జరగాలి, ఫస్ట్ స్నాప్షాట్ డిలీట్ చేస్తారు కాబట్టి 100 GB కూడా పోయి ఓన్లీ 40 GB మిగిలాలి. కానీ ఇక్కడ AWS ఏం చేస్తుంది అని అంటే ఈ ఫస్ట్ ఇది తీస్తే మీకున్న బేస్ కాపీ అంతా పోతుంది, బేస్ డేటా అంతా పోతుంది. కాబట్టి AWS మీకు ఫ్రంట్ ఎండ్లో ఆ స్నాప్షాట్ రిఫరెన్స్ అనేది డిలీట్ చేసిన బ్యాక్ ఎండ్లో మీకు ఏమవుతుంది అని అంటే బ్యాక్ ఎండ్లో ఈ 100 GB అనేది అట్లనే ఉంటుంది. సో టోటల్ జీబీ అనేది 150 140 GB అన్చేంజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే తీసేస్తే మిగతా బ్యాకప్స్ ఏవి పనిచేయవు. మిగతా వాటి అన్నిటికీ కూడా ఇక్కడ రిఫరెన్స్ ఉంది కాబట్టి AWS దీన్ని బ్యాక్ ఎండ్ స్టోరేజ్ అంటే S3 బకెట్లో డిలీట్ చేయదు. కానీ మీకు ఫ్రంట్ ఎండ్ స్నాప్షాట్స్లో చూస్తే మాత్రం అక్కడైతే డిలీట్ అయ్యి అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా డిలీట్ అనేది అయితే వర్క్ అవుతుంది. సో ఇది మనకి రీస్టోర్ గురించి, డిలీట్ గురించి. అట్లానే బిల్లింగ్ గురించి కనుక కూడా మనం చూస్తే బిల్లింగ్ అనేది ఎట్లా పడుతుంది సేమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ అయినా ఒకసారి చెప్తాను. సో ఇక్కడ బిల్లింగ్ స్నాప్షాట్ బిల్లింగ్ అనేది దేని బేస్ చేసుకుని పడుతుంది అని అంటే మనం తీసుకున్న వాల్యూమ్ టైప్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ టైప్స్ ఏంటి అనేది కనుక మనం చూస్తే మనకి మ్యాగ్నెటిక్ స్టోరేజ్ ఉంది, అట్లానే GP2 ఉంది, GP3 కొత్తగా వచ్చింది, అట్లానే IOPS ఉంది, ప్రొవిజన్డ్ IOPS 1 2 ఉంది, అట్లానే డిఫరెంట్ కోల్డ్ ఉంది, అట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో మీరు ఏదైతే టైప్ తీసుకుంటున్నారో ఆ టైప్ని బేస్ చేసుకుని స్నాప్షాట్ కాస్ట్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓన్లీ GP2 కాస్ట్ కనుక మనం చూస్తే $0.10 per GB per month ఈ విధంగా కాస్ట్ అనేది ఏదో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 GB వాల్యూమ్ ఉంది, ఆ 100 GB వాల్యూమ్లో మీరు తీసుకున్న స్నాప్షాట్ స్టోరేజ్ కాస్ట్ ఎంత, స్నాప్షాట్ స్టోరేజ్ సైజ్ ఎంత అంటే 50 GB. సో 50 GB కాబట్టి 50 GB ఇంటూ ఈ $0.10 కాస్ట్ అయితే మీకు మంత్లీ బిల్ అయితే 50 GBకి వస్తుంది. అదే నెక్స్ట్ మంత్ బిల్లింగ్ మరి ఎట్లా పడుతుంది అని అంటే నెక్స్ట్ మంత్ టోటల్ స్నాప్షాట్ స్టోరేజ్ ఎంత అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 GB పెరిగింది అనుకోండి, సో 60 × $0.10. సో ఇది మనకి టోటల్ కాస్ట్ అయితే అవుతుంది నెక్స్ట్ మంత్కి. సో ఇట్లా మనకి బిల్లింగ్ అనేది అయితే పడుతుంది. సో ఇది మనకి మొత్తం స్టోరేజ్ ఓపాక్ బకెట్స్ ఉంటుంది, బ్యాక్ అండ్ ప్రాసెస్ వచ్చి ఇంక్రిమెంటల్ స్నాప్షాట్స్ అంటాడు, రీస్టోరు, డిలీటు, బిల్లింగ్ వచ్చేసి ఈ విధంగా బిల్లింగ్ పడుతుంది. సో ఇది కంప్లీట్గా స్నాప్షాట్స్ గురించి. సో ఆల్రెడీ మనం AMI అంటే ఏంటనేది డిస్కస్ చేసాం, బట్ అయినా జస్ట్ ఒక సింపుల్గా ఒక హైలైటెడ్ కింద ఒక జస్ట్ ఒక రఫ్గా చూద్దాం. సో ఇది ఒక సర్వర్, ఈ సర్వర్కి ఒక వాల్యూమ్ ఉంది, EBS ఉంది, అట్లనే ఇంకొక వాల్యూమ్ ఉంది, EBS ఉంది. సో మీరు దీనికి బ్యాకప్ తీసినప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా ఇందాక చెప్పుకున్నట్టు టెంప్లెట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ టెంప్లెట్లో ఏముంటుంది అని అంటే OS ఉంటుంది, అట్లానే అప్లికేషన్స్ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ ఉంటాయి, అట్లానే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. మొత్తం ఏదైతే ఉంటుందో మొత్తం అవన్నీ కూడా టెంప్లెట్లో వచ్చేస్తాయి. అయితే ఈ టెంప్లెట్కి స్టోరేజ్ కాస్ట్ అనేది అయితే పడదు. ఓన్లీ ఇక్కడ మళ్ళీ సెకండ్ స్టెప్ ఏం జరుగుతుంది అని అంటే EBS వాల్యూమ్స్ రెండింటి బ్యాకప్ కూడా స్నాప్షాట్స్ తీసుకుంటుంది. సో కాబట్టి 2 స్నాప్షాట్స్ అనేది వస్తాయి. ఈ 2 స్నాప్షాట్స్ అగైన్ ఎట్లా వర్క్ చేస్తాయి అంటే సేమ్ ఇక్కడ మనకి స్నాప్షాట్ బ్యాక్ అండ్ ప్రాసెస్ ఏ విధంగా అయితే జరుగుతుందో సేమ్ అదేవిధంగా ఇంక్రిమెంటల్ స్నాప్షాట్ అయితే జరుగుతుంది. బిల్లింగ్ కూడా సేమ్ ఇక్కడ టోటల్ స్నాప్షాట్ స్టోరేజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని బిల్లింగ్ అయితే పడుతుంది. సో AMI అనేది స్నాప్షాట్కి ఏమాత్రం కూడా డిఫరెంట్ కాదు. ఒకే ఒక్క దాంట్లో అదేంటి అని అంటే ఎక్స్ట్రా టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఈ టెంప్లెట్కి AWS అయితే చార్జ్ చేయదు,
ఓన్లీ స్నాప్షాట్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తుంది. సో ఇది మనకి ఏఎంఐ అండ్ స్నాప్షాట్స్ గురించి. దీని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందరికీ కూడా వచ్చాయని అయితే నేను నమ్ముతున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.